హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబోపీడియా. ఈ రోజు వీడియోలో యూట్యూబ్ థంబ్నైల్స్కి తెలుగు టెక్స్ట్ ఏ విధంగా యాడ్ చేయొచ్చో చూద్దాం. ఇట్స్ వే ఈజియర్ దెన్ యూ మైట్ ఇమాజిన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఇంగ్లీష్లో టైప్ చేసిన టెక్స్ట్ తెలుగులో కన్వర్ట్ చేయడం, మన స్పీచ్ని తెలుగు టెక్స్ట్గా కన్వర్ట్ చేయడం ఎలా అండ్ ఏ వెబ్సైట్స్ యూజ్ చేసి చేయొచ్చు, అండ్ థంబ్నైల్స్ మీద తెలుగు టెక్స్ట్ ఎలా యాడ్ చేసి ఫాంట్స్ కూడా చేంజ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఈజీ తెలుగు టైపింగ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు చాలా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో నుంచి మీకు నచ్చిన వెబ్సైట్ క్లిక్ చేసి టైప్ చేయొచ్చు. ఫస్ట్ గూగుల్ టూల్స్ ట్రై చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో మీకు కావలసిన తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో టైప్ చేసి స్పేస్ బార్ ప్రెస్ చేస్తే వర్డ్ తెలుగులో కనిపిస్తుంది. టైప్ చేస్తున్నప్పుడే మీరు ఎంటర్ చేసిన వర్డ్స్కి ఫెమిలియర్ వర్డ్స్ కనిపిస్తాయి. అందులో నుంచి మీకు కావలసిన కరెక్ట్ వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సెర్చ్ రిజల్ట్స్లోకి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న దేశ్ కీబోర్డ్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఈ వెబ్సైట్లో కూడా ఇంగ్లీష్లో టైప్ చేసి స్పేస్ బార్ ప్రెస్ చేస్తే వర్డ్ తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. టైప్ చేస్తున్నప్పుడే మీకు కావాల్సిన కరెక్ట్ వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్లో ఈజీ తెలుగు టైపింగ్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందు యూజ్ చేసిన 2 వెబ్సైట్స్ నో యాడ్స్ ఆర్ లో యాడ్స్తో వర్కింగ్ ఈజీగా ఉంటాయి. బట్ ఈ వెబ్సైట్ వచ్చేసి ఫుల్ ఆఫ్ యాడ్స్తో కొంచెం క్లమ్జీగా ఉన్న ఇక్కడ మనకి ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఫస్ట్ మీకు కావాల్సిన వర్డ్స్ ఇంగ్లీష్లో టైప్ చేసి మీకు కావాల్సిన కరెక్ట్ వర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. అలా టైప్ చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ప్రీవియస్ వర్డ్స్ ఏమైనా రాంగ్ ఉంటే ఆ వర్డ్ మీద ఎక్కడైనా ప్రెస్ చేసి ఆ ఫెమిలియర్ వర్డ్స్లో మనకు కావాల్సిన వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు యూజ్ చేసిన 2 వెబ్సైట్స్లో ఈ ఆప్షన్ అనేది మనకి లేదు. మళ్ళీ వర్డ్ని రీటైప్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ సెర్చ్ రిజల్ట్స్లోకి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న telugu.indiantyping.com వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ కూడా ఫుల్ ఆఫ్ యాడ్స్తో క్లమ్జీగా ఉన్న ఇందులో 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో కూడా ప్రీవియస్ వర్డ్స్ ఏమైనా రాంగ్ ఉంటే ఆ వర్డ్ మీద క్లిక్ చేసి అనదర్ కరెక్ట్ తెలుగు వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పైన కనిపిస్తున్న ఆప్షన్లో నుండి ప్యాసేజ్ బై ప్యాసేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ దగ్గర ఉన్న పారాగ్రాఫ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఫుల్ పారాగ్రాఫ్ ఒకేసారి తెలుగులోకి మారిపోతుంది. ఇప్పుడు సెర్చ్ బాక్స్లో ఐ లవ్ టైపింగ్ అని టైప్ చేసి వెబ్సైట్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ మెనూలో కనిపిస్తున్న టైపింగ్స్ డ్రాప్ డౌన్ నుంచి తెలుగుని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో వర్డ్స్ టైప్ చేసి మీకు కావలసిన వర్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ప్రీవియస్ వర్డ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకేసారి పారాగ్రాఫ్ మొత్తం తెలుగులోకి చేంజ్ చేసే ఆప్షన్ లేదు, కానీ పేస్ట్ చేసిన పారాగ్రాఫ్లో ఎవ్రీ వర్డ్ పక్కన స్పేస్ బార్ క్లిక్ చేసి ఎవ్రీ సింగిల్ వర్డ్ని తెలుగులోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బాక్స్ టాప్లో ఫైల్, ఎడిట్, వ్యూ, ఫార్మాట్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని యూజ్ చేసుకుని వర్డ్స్ ఫార్మాటింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డౌన్లో మీకు సెలెక్ట్ ఆల్, కాపీ టు క్లిప్ బోర్డ్, రీసెట్ అండ్ ప్రింట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మన స్పీచ్ని తెలుగు టెక్స్ట్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చో చూద్దాం. ముందుగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో తెలుగు వాయిస్ టైపింగ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు చాలా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న రిజల్ట్స్లో నుంచి voicey.com అనే వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మాట్లాడండి, మీ స్పీచ్ని డిక్టేట్ చేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ టు టెక్స్ట్ టైపింగ్ టూల్ మీ వాయిస్ని రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్గా తెలుగులో టైప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్లో స్పీచ్ టైప్ .in వెబ్సైట్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న మైక్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. వెంటనే మీ స్పీచ్ తెలుగు టెక్స్ట్లా కన్వర్ట్ అవుతుంది. స్పీచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మైక్ సింబల్ మీద క్లిక్ చేసి కానీ కింద మెనూలో కనిపిస్తున్న స్టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కానీ ఆఫ్ చేయండి. పంక్చుయేషన్స్ లైక్ ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ లాంటివి టెక్స్ట్ మధ్యలో యాడ్ చేయాలనుకున్నప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్న పంక్చుయేషన్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్లో కనిపిస్తున్న speechtyping.com అండ్ typingguru.net వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న మైక్ సింబల్స్ మీద క్లిక్ చేసి మాట్లాడితే మీ వాయిస్ టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది.
ఈ వెబ్సైట్సే కాకుండా మనం ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్కి యూజ్ చేసిన దేశ్ కీబోర్డ్ వెబ్సైట్ కూడా స్పీచ్ని తెలుగు టెక్స్ట్గా చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా ఈ 2 వేస్లో ఏదో ఒకటి ఐదర్ ఇంగ్లీష్లో టైపింగ్ ఆర్ స్పీచ్ని తెలుగు టెక్స్ట్గా కన్వర్ట్ చేయడం. ఏదో ఒక వేలో తెలుగు టెక్స్ట్ జనరేట్ చేసిన తర్వాత మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసే వెబ్సైట్ ఓపెన్ చేయండి. నేనైతే నా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి క్యాన్వా అండ్ విస్మే వెబ్సైట్స్ యూజ్ చేస్తాను. ఫస్ట్ క్యాన్వాలో క్రియేట్ చేసే థంబ్నెయిల్స్కి తెలుగు టెక్స్ట్ యాడ్ చేద్దాం. మీ తెలుగు టెక్స్ట్ని కాపీ చేసి క్యాన్వా వెబ్సైట్లో థంబ్నెయిల్ డిజైన్ ఓపెన్ చేసిన తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసి టెక్స్ట్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు టాప్లో కనిపిస్తున్న మెనూలో ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తెలుగు అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే తెలుగు ఫాంట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. అందులో నుంచి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా విస్మే వెబ్సైట్ ఓపెన్ చేసి థంబ్నెయిల్ డిజైన్ ఓపెన్ చేసిన తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసి టెక్స్ట్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు టాప్లో కనిపిస్తున్న మెనూలో ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న గ్లోబ్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా లాంగ్వేజ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. అందులో నుంచి తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు తెలుగు ఫాంట్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో నుంచి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరైతే ఏ వెబ్సైట్ యూజ్ చేసి ఇంగ్లీష్ని తెలుగు టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తారు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.